అందరికీ నమస్కారం. నా పేరు విజయ. ఈరోజు నేను చూపించబోయేది 99 వెరైటీ దోస. వీకెండ్ వచ్చిందంటే చాలండి, తిండి బళ్ళ చుట్టూ తిరుగుతుంటాం. పిజ్జాలు, బర్గర్లు తృప్తిపరచని వారికి ఇదిగో ఈ ఆల్ మిక్స్ పిజ్జా దోస. తిందాం రండి. ఏంటిది, దీనికెందుకు ఇంత క్రేజ్ అనుకుంటున్నారా? ఇది గ్యాస్ మీద వండింది కాదండి, బొగ్గుల కుంపటి పొయ్య పెట్టి వేసిన దోశ. అందుకే అంత క్రేజ్ ఈ బెంగళూరులో దీనికి. ఈ అన్న చూడండి, ఎలా సన్నగా దోశ వేసి దానిపై ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, క్యాబేజ్, పన్నీర్ తురుము, ఇలా అన్నీ ఏదైతే మన పిజ్జాలో వాడచ్చో ఇది ఆల్ మిక్స్. ఆల్ మిక్స్ అంటే అతని దగ్గర ఉన్న పదార్థాలు అన్నీ వేసి చేసే దోశ అనమాట. పక్కనే ఒక ప్లెయిన్ దోశ రెడీ అయిపోయినట్లుంది, అది ఇచ్చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఆల్ మిక్స్ పిజ్జా దోశ అండి, కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది. పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఈ మిశ్రమాలన్నీ వేసి అలా కలుపుతూ ఉంటే నోరు ఊరుతుంది కదా. అందులో ఇక్కడుండే బెంగళూరు వెదర్కి, ఈ చల్లదనానికి ఏదో ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు వేసిచ్చే తింటే ఆ హాయే వేరు. అందులోనే ప్రత్యేకంగా వర్షం పడినప్పుడైతే ఆ క్రేవింగ్స్ చెప్పలేమనుకోండి. ఇక్కడ చూపించే దోశలో అతను వేసిన దోశపిండి అయితే మన ఇంట్లో వేసుకునే దోశపిండిలా ఉండదు. ఏదో పదార్థం అయితే మిక్స్ చేస్తారు తప్పకుండా, అదేంటో మనకు తెలీదు. ఏమో దానివల్లే అంత రుచి వస్తుందేమో. అయినా రెస్టారెంట్స్ వాళ్ళు ఇవన్నీ మనకి చెప్పేస్తే మనం ఇంట్లో చేసుకొని తినేస్తే వాళ్ళకి బిజినెస్ ఎవరిస్తారండి? అందుకే వీళ్ళు మనకు చెప్పరు. అండ్ ఈ దోశలో ప్రత్యేకత, ఇది పిజ్జా దోశ అంటే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయాలన్నమాట. నార్మల్గా మనం ఆర్డర్ చేసే కార్న్ మిక్స్ దోశ ఆర్ పన్నీర్ ఆర్ పాలక్ ఇలాంటి దోశకైతే ఏది ఎప్పుడేసేసినా పర్వాలేదు, ఎందుకంటే అన్నీ కలిపేస్తారు కాబట్టి. కాకపోతే ఈ పిజ్జా దోశ ప్రత్యేకత ఏంటంటే అన్నీ మిశ్రమాలు వేసి కలిపిన తర్వాత దానిపైన గార్నిషింగ్ లాగా ఆరిగానో అవ్వచ్చు, లేదంటే ఆలివ్స్ అవ్వచ్చు, బ్లాక్ ఆలివ్స్ అవ్వచ్చు, క్యాప్సికమ్, టొమాటో, చూసారా అన్నీ ఎంత బాగా సర్దుతున్నారో. ఎందుకంటే ఇది దోశలా కాదండి, పిజ్జాలాగా కనపడాలి. అందంగా సర్దుతున్నారు. పాపం అతనితో ఉండే ఇంకొక అతను తెలియకుండా ముందే అన్నీ వేసేస్తే తిట్టి మరీ అది చేత్తో తీసేశారు. అది మీరు గమనించారో లేదో చూడండి, ఎంత అందంగా ఒక్కొక్కటి ఎంత శ్రద్ధగా సర్దుతున్నాడో ఈ అన్న. పాపం చాలా వేడిగా ఉంటుంది అక్కడ, ఎందుకంటే అది కుంపటి కదా, ఆ బొగ్గుల సెగ తగులుతూ ఉంటుంది. వీళ్ళకంటే అలవాటు అయిపోయిందిలేండి, కానీ నేనైతే వీడియో తీస్తున్నప్పుడు నా చెయ్యి అంతా చాలా వేడిగా అయిపోయింది. చూడండి, ఆ కిందనున్న బొగ్గులు ఎర్రగా మండుతూ ఉన్నాయన్నమాట. వీళ్ళైతే పైన గార్నిషింగ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా నోరు ఊరిపోతుంది. ఎప్పుడు ఇస్తావయ్యా అంటే, ఇదిగో నూడిల్స్ ఒకటే బాకీ మేడం, వేసేస్తున్నాను అన్నాడు. దానిపైన గ్రీన్ పీస్ వేశాడు. అండ్ ఇప్పుడు పిజ్జాకి మెయిన్ ఏంటండి, చీజే కదా. అది లేకపోతే అసలు మనం పిజ్జా తింటామా? నేనైతే అసలు డామినోస్లో పిజ్జా ఆర్డర్ చేసేది ఆ క్రీమీ చీజ్ కోసమేనండి. అన్న నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉన్నాడు, కానీ నాకైతే అమ్మో కింద దోశ మాడిపోతుందేమో, మళ్ళీ పిజ్జాలాగా ఉండదేమో, ఆ మాడిన ఫ్లేవర్ ఏమైనా తగులుతుందేమో అని ఒకవైపు టెన్షన్ కూడా ఉంది. సర్లేండి, వాళ్ళకి అలవాటు ఇది, వాళ్ళు ఇది రోజు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది ఎప్పుడు తీయాలో అనేది. ఇప్పుడైతే చీజ్ వేసేసారు, ఇంకా అది కొంచెం మెల్ట్ అయిందనుకోండి అంతే. ఈ బండి పేరు చూపిద్దామని ట్రై చేశాను, కానీ జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు, సో ఎందుకులే అని చెప్పలేదు. ఎవరైనా తినాలనుకుంటే ఇది కోరమంగళ 4th బ్లాక్లో ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి పార్క్ దగ్గరలోనే ఇది ఉంటుంది. సో అది చాలా ఫేమస్. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే దయచేసి ట్రై చేయండి. వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్, టోటల్ 99 వెరైటీ దోసాస్ ఉంటాయి. అండ్ మీకు వాళ్ళు ఇచ్చిన మెనూలో అన్నీ కనిపిస్తాయి, మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. మా ఫేవరెట్ అయితే చీజ్ కార్న్ దోశ. బట్ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి కదా. వచ్చేసిందండి నా పిజ్జా దోశ. ఇంకా తినేసి రుచి ఎలా ఉందో చెప్తాను. చెప్పకపోయినా చాలా బాగుంటుంది, ఎందుకంటే వేసిన పదార్థాలన్నీ మీరు చూశారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.